డౌరీ డెత్ ఇలాంటి ఒఫెన్సెస్ని బెయిలబుల్ ఒఫెన్స్ అంటే ఒక బెయిల్ వచ్చే విధంగా ప్లస్ కంపౌండబుల్ అంటే ఇది మళ్ళీ లాస్ట్కి ఆ కుటుంబ సభ్యులు ఇతను ఒక కాంప్రమైజ్కి వచ్చి నిజంగా సెటిల్మెంట్ చేసుకొని ఇతని వల్ల వాళ్ళ కూతురు చనిపోలేదని ఒక నిర్ధారణకు వస్తే దీని కొద్దిగా సెటిల్మెంట్ కూడా చేసుకునే విధంగా కాంపౌండబుల్ నేచర్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒకవేళ అతని మీద తప్పుడు కేసులు బనాయించారు అనుకోండి, 498A కానీ లేకపోతే ఈ డౌరీ డెత్ మీద కూడా ఆ తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళ మీద 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది రేపటి రోజు. ఒకవేళ నిజంగా అతని మీద తప్పుడు కేసు బనాయిస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష, తప్పుడు కేసు వేసిన వాళ్ళ మీద 5 ఏళ్ళ జైలు శిక్ష పరంగా కూడా ఈ బిల్లో పెట్టడం జరిగింది. అదొకటి. ఇంకోటి వాళ్ళు ఇతనికి ఒక 25 లక్షల వరకు కూడా పెనాల్టీ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇలాంటి తప్పుడు కేసులు పెడతాం వల్ల మొగోళ్ళ మీద. సో ఇలాంటి కొన్ని అంశాలు పెట్టారు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ అవతల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరు పడితే ఫాల్స్ కేసెస్ ఎక్కువ పెడుతున్నారు మొగోళ్ళ మీద. ఇలాంటివి అట్లీస్ట్ తగ్గుతాయి. ఇది పెడతామో ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి తగ్గుతాయని, అవతలలో తప్పుడు కేసులు పెడతానికి భయపడతారు. ఒకవేళ ఫాల్స్గా ప్రూవ్ అయితే వాళ్ళ మీద రివర్స్లో ఇలా కేసులు పడతాయి లేదా జైలు పోవాల్సి వస్తున్న భయం అని ఉంటుంది అన్న ఉద్దేశం ఒకటే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు ఇందులో.